హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ రవ్వ లడ్డు. రవ్వ లడ్డు కూడా పాలల్లో నానబెట్టుకొని పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది కూడా. దానికోసం నేను 2 కప్పులు సూజీ రవ్వ తీసుకుంటున్నాను. అదేనండి బొంబాయి రవ్వ. దానిలో 2 గ్లాసులు కాచి చల్లార్చిన పాలని కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకుందాం. ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నాననివ్వాలండి. పాలల్లో రవ్వ బాగా నానుతుందన్నమాట. రవ్వ కూడా పాలని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు రేషియో కూడా 1:1 అనమాట. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 1 గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం పంచదారని మిక్సీ పట్టేసుకుందాం. నేను 2 కప్పులు రవ్వ తీసుకున్నాను కదా, దానికోసం 1.5 కప్పు పంచదార తీసుకుంటున్నాను. పంచదారతో పాటు 4 యాలకులు కూడా వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు పచ్చి కొబ్బరి అండి, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను. కొబ్బరి ముక్కల్లో ఉన్న నలుపును కూడా తీసేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను. చూడండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాం. ఈ కొబ్బరిని కూడా పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు దోరగా వేగిన తర్వాత అందులోనే కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై అవ్వనిద్దాం. ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. బాదాం, పిస్తా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్ బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదే బాండీలో మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి, పాలల్లో నానబెట్టుకున్నాం కదా, ఆ రవ్వని ఇదే నెయ్యిలో యాడ్ చేసుకుందాం. లో ఫ్లేమ్లో ఇలా యాడ్ చేసుకున్న రవ్వని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. దీనికి కొంచెం టైం ఎక్కువే పడుతుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే రవ్వ లడ్డూలా కాకుండా ఇలా ఒక్కసారి పాలల్లో నానబెట్టుకొని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మనం ఫ్రై చేసుకునే కొద్దీ రవ్వలో ఉన్న తడిదనం అంతా కూడా పోతుంది. ఇలా డ్రైగా మారుతుందండి. ఇది మొత్తం ఫ్రై అవ్వటానికి నాకు 25 మినిట్స్ పట్టిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నిదానంగా ఈ గడ్డలన్నీ కూడా కరిగిపోయి మనకి పౌడర్ లాగా ఫామ్ అయిపోతుంది. రవ్వలో ఉన్న తడిదనం అంతా కూడా రవ్వ పీల్చేసుకొని బాగా ఉడుకుతుంది, అలానే ఫ్రై కూడా అవుతుందండి. ఈ రవ్వంతా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, నిదానంగా అందులో ఉన్న గడ్డలన్నీ కూడా కరిగిపోతూ ఉంటాయన్నమాట. ఫ్రై అయ్యే కొద్దీ రవ్వంతా పొడి పొడిగా తయారవుతుంది. చూడండి, రవ్వ నిదానంగా కలర్ చేంజ్ అవుతుంది, అలానే పౌడర్ లాగా తయారైంది. దీనిలో ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, పచ్చి కొబ్బరిని కూడా రవ్వలో వేసి ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే పచ్చి కొబ్బరిలో ఉన్న తడిదనం అంతా కూడా పోవాలి కదా, అందుకని రవ్వతో పాటు పచ్చి కొబ్బరిని కూడా ఫ్రై చేస్తున్నాను. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదండి, ఆ షుగర్ పౌడర్ని కూడా రవ్వలో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇలా పంచదార అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒక్క 1 మినిట్ ఉంచేసి పొయ్యి మీద స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చల్లారిన తర్వాత మనం చక్కగా లడ్డూలు చుట్టేసుకోవడమే. చూడండి, చూడటానికి కలర్ కూడా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా. పచ్చి కొబ్బరి, పాలు, అలానే రవ్వతో చేసిన రవ్వ లడ్డు. చూడండి, టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.